ఈ రంచ్ కుట్టా మెథడ్ అంటారు. ఈ లెసన్ లో ఈ యూనిట్ లో లాస్ట్ టాపిక్ అన్నమాట ఇది రంచ్ కుట్టా మెథడ్. దీన్ని మనం ఫోర్త్ ఆర్డర్ రంచ్ కుట్టా మెథడ్ అంటాం. ఈ ఫోర్త్ ఆర్డర్ మాదిరిగానే ఫస్ట్ ఆర్డర్ ఉంటుంది, సెకండ్ ఆర్డర్ ఉంటుంది, థర్డ్ ఆర్డర్ ఉంటుంది. కానీ మన సిలబస్ లో ఫోర్త్ ఆర్డర్ రంచ్ కుట్టా మెథడ్ మాత్రమే ఉంది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఎప్పుడు కూడా వాడు y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఫంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం కింద కన్సిడర్ చేసుకుంటాం. సో కన్సిడర్ ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వెన్ ఇనిషియల్ కండిషన్ ఏంటంటే y ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వై నాట్, y ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వై నాట్. ఇనిషియల్ కండిషన్ ఇప్పుడు ఇచ్చి తీరుతాడు. ఇలా అన్నప్పుడు మనం ఫోర్త్ ఆర్డర్ కాబట్టి మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ k1 అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో k1 వచ్చేసరికి h ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ వైఎన్. ఈ ఫార్ములాని ఇప్పుడు మనం చూసినట్టుంది చూడండి ఒకసారి. yn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు yn ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ వైఎన్ అని ఈ ఫార్ములాని మనం లాస్ట్ క్లాసెస్ లో దీన్ని యూజ్ చేసాం యూలర్స్ మెథడ్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మాడిఫైడ్ చేసాం. అక్కడ యూలర్స్ మెథడ్ ని సెకండ్ ఆర్డర్ రంచ్ కుట్టా మెథడ్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఫోర్త్ ఆర్డర్ రంచ్ కుట్టా మెథడ్. రైట్ చూడండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు k1 ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ k2 ని ఫైండ్ చేయాల్సి వస్తుంది. సో k2 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ప్లస్ హెచ్ బై 2 కామా వైఎన్ ప్లస్ k1 బై 2. సో ఇక్కడ వచ్చిన k1 వాల్యూని ఇక్కడ యూజ్ చేస్తున్నాం సెకండ్ స్టెప్ లో. నెక్స్ట్ k3 ని ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ప్లస్ హెచ్ బై 2 కామా వైఎన్ ప్లస్ k2 బై 2. నెక్స్ట్ అగైన్ k3 ని ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ప్లస్ హెచ్ కామా వైఎన్ ప్లస్ k3. ఇలా k1 ని k2 ని k3 ని k4 ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఫైనల్ గా k వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. k ఈజ్ ఈక్వల్స్ టు 1/6 ఇంటూ k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3 ప్లస్ k4. సో ఫైనల్ గా k వాల్యూ వస్తుంది. ఈ k వాల్యూ వచ్చిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయవలసింది వాడు dy బై dx అంటే y డాష్ ఇస్తాడు ప్రాబ్లం లో. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది y ని ఫైండ్ అవుట్ చేయాలి. సో y ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫైనల్ గా నేను y ని ఈ రకంగా ఫైండ్ అవుట్ చేస్తాను. y ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ yn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు yn ప్లస్ k. ఇది ఫైనల్ ఆన్సర్. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే నేను ఫైండ్ అవుట్ చేయవలసింది y1 అవుతుంది. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే నేను ఫైండ్ అవుట్ చేసేది y2 అవుతుంది. అదే n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే y3 వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఏ ప్రాబ్లం అయినా మనం రంచ్ కుట్టా మెథడ్ ని యూజ్ చేసి ఈ k1 ని ఫైండ్ అవుట్ చేయాలి, k2 ని ఫైండ్ అవుట్ చేయాలి, k3 ని ఫైండ్ అవుట్ చేయాలి, k4 ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 4 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫైనల్ గా k ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ k ని తీసుకొచ్చి మనకున్న ఫార్ములా yn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు yn ప్లస్ k లో సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. దీంతో మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంతకు ముందు ఇదే డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి చాలా మెథడ్స్ యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ టైలర్ సిరీస్ ని యూజ్ చేయడం జరిగింది, అంటే టైలర్స్ మెథడ్ ని యూజ్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ యూలర్ మెథడ్ ని యూజ్ చేయడం జరిగింది. మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పైకార్డ్స్ మెథడ్ ని యూజ్ చేయడం జరిగింది. కానీ ఈ మెథడ్స్ అన్నిటిలోనూ కూడా వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో ప్రతి ప్రాబ్లం కి కూడా ఆ ఆన్సర్ ఖచ్చితంగా దగ్గర వాల్యూ వస్తుంది కానీ ఎగ్జాక్ట్ వాల్యూ రాదు. కానీ ఈ రంచ్ కుట్టా మెథడ్ ని యూజ్ చేసినట్టయితే ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది అట్ ఏ సింగిల్ స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. దీని మీద ఒక ప్రాబ్లం చేద్దామా? అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
సో వాడు ఎక్స్ప్లెయిన్ ఫోర్త్ ఆర్డర్ రంజ్ కుట్టా మెథడ్ అంటే ఇది రాస్తే సరిపోతుంది. ఓకేనమ్మా? ఎరేజ్ చేయొచ్చా? రమ్య సార్ ఓకే సార్, అరెస్ట్ చేయొచ్చు. రైట్, చూడండి. రైట్, ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి అమ్మా. సాల్వ్ dy by dx is equals to x into y using Runge-Kutta method for x is equals to 0.2. Given that y of 0 is equals to 1, taking h is equals to 0.2. ఓకేనమ్మా? రైట్, చూడండి. ఇచ్చిన ఫంక్షన్ dy by dx is equal to x into y. x వాల్యూ వాడు 0.2 అని అడగడం జరిగింది. అంటే మనం y of 0.2 అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయం మనకు తెలియాలి. దానికి వాడు ఇచ్చిన ఇనిషియల్ కండిషన్ ఏంటంటే y of 0 is equal to 1, h వాల్యూ 0.2గా తీసుకోమన్నాడు. కాబట్టి మన h వాల్యూని సాధారణంగా మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అంటే h is equal to x1 minus x0 divided by n అనే ఫార్ములాను మనం ఇక్కడ యూజ్ చేయక్కర్లా. ఓకేనా? రైట్, చూడమ్మా. గ్యారంటీగా ఈ మోడల్లో ఖచ్చితంగా ప్రాబ్లం ఉండి తీరుతుంది. ఓకేనా? 10 మార్క్స్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది ఈ రంజ్-కుట్టా మెథడ్లో. రైట్, సొల్యూషన్ చూద్దాం చూడండి. హియర్ f of x comma y is equal to x into y comma h is equal to 0.2 comma x0 వాల్యూ వచ్చేసరికి, అంటే ఇది y of x0 కదా, is equal to y0. సో y0 వాల్యూ వచ్చేసరికి 1 అండ్ x0 వాల్యూ వచ్చేసరికి 0. సో వీ హ్యావ్ k1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు k1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? h ఇంటూ f ఆఫ్ xy. అంతేనమ్మా? f ఆఫ్ x0 y0 అని రాద్దాం, ఎందుకంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ కాబట్టి. f ఆఫ్ x0 y0 దట్ ఈజ్ ఈక్వల్ టు h వాల్యూలో h ఉంటుంది. f ఆఫ్ x0 y0 అంటే x0 ఇంటూ y0 దట్ ఈజ్ ఈక్వల్ టు h వాల్యూ 0.2 ఇంటూ x0 వాల్యూ 0 ఇంటూ y0 వాల్యూ 1. అంటే k1 వాల్యూ వచ్చేసరికి, ఓకేనా, k1 వాల్యూ వచ్చేసరికి ఎంతైందమ్మా? 0 అవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ k2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే k2 ఈజ్ ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 కామా y0 ప్లస్ k1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది h ఇంటూ
x naught అంటే x naught ప్లేస్ లో ఏమవుతుందమ్మా చూడండి ఒకసారి. అంటే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాను. h వాల్యూ ఏమో 0.2, x naught plus h by 2 అంటే x naught వాల్యూ ఏమో 0 plus 0.2 divided by 2 into y naught value 1 plus k1 value ఏమో 0 by 2 that is equal to ఎంత అవుతుంది ఇది 0.2 into ఇదేమో 0.1 into 1 అవుతుంది. that is equal to చెప్పండమ్మా ఆన్సర్ ఎంత వచ్చింది 0.02 రావడం జరిగింది. k2 వాల్యూ వాల్యూ 0.02 రావడం జరిగింది. చూడండి అగైన్ k3 ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. k3 is equal to h into f of x naught plus h by 2 comma y naught plus k2 by 2 that is equal to h value 0.2 next x naught value 0 plus h by 2 అంటే 0 point divided by 2 into y naught 1 plus k2 అంటే 0.02 divided by 2. సో దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పనమ్మా త్వరగా నాకు. మరి సాల్వ్ చేస్తారా? ఎంత వచ్చింది ఇది 0.2 into 0.1 into 1.01 ఫైనల్ గా ఆన్సర్ చెప్పండి అమ్మా. k1 వాల్యూ 0 రావడం జరిగింది, k2 వాల్యూ 0.02 రావడం జరిగింది, k3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. k3 వాల్యూ ఎంత వచ్చిందో మా మిమ్మల్ని 0.0202 ఎవరో ఒకరు చెప్పండి. 0.0202 వచ్చింది సార్. 0.0202 అంటే k3 వాల్యూ 0.0202 రావడం జరిగింది. అగైన్ ఇప్పుడు మనం k4 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. సో k4 is equal to h into f of x naught plus h comma y naught plus k3 that is equal to 0.2 into x naught అంటే 0 plus h అంటే 0.2 into y naught అంటే 1 plus k3 అంటే 0.0202. So that is equal to 0.2 into 0.2 into 1.0202. సో ఈ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి k4. సార్
0.0408 వచ్చింది సార్. 0.0408. 08. సో ఫైనల్ గా ఇప్పుడు మనం k వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ k is equal to 1/6 into k1 plus 2k2 plus 2k3 plus k4 అనే ఫార్ములాని యూస్ చేసుకుంటే 1/6 into k1 వాల్యూ 0, 2 into k2 వాల్యూ ఎంత వచ్చిందమ్మా? k2 వాల్యూ 0.02 plus 2 into 0.0202 plus k4 వాల్యూ వచ్చేసరికి 0.0408. సో ఇదంతా సాల్వ్ చేసి ఎంత వచ్చిందో చెప్పండి ఒకసారి. ఓకేనా? ఫైనల్ కి ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి. సాల్వ్ చేశారా? Yes, sir. ఎంత వచ్చింది? 0.0202 వచ్చింది సార్. 0202 ఇది మొత్తం k వాల్యూ. సో ఇప్పుడు మనం k వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. 0.0202 రావడం జరిగింది. ప్లస్ లోనే వచ్చిందమ్మా అది. సో ఇప్పుడు మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అంటే ఇక్కడ మనం y1 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మనకున్న ఫార్ములా ఏంటంటే లెట్ yn plus 1 is equal to yn plus k. Let n is equal to 0, y1 is equal to y0 plus k. That is equal to y0 అంటే 1 plus k వాల్యూ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం 0.0202. That is equal to final answer is 1.0202 అనేది ఫైనల్ ఆన్సర్ అన్నమాట. ఇది y1. ఈ y1 అంటే మీనింగ్ ఏంటంటే y of 0.2 that is equal to y1 is equal to 1.0202. ఓకేనా? ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఎరైజ్ చేయొచ్చా? Yes, sir. చేయొచ్చు సార్. ఇంకో ప్రాబ్లం నోట్ చేయండి. సాల్వ్ the equation y dash is equal to x plus y with y naught is equal to 1 by Ranch Kutta rule
from x is equal to 0 to x is equal to 0.4 with h is equals to 0.1. ఇది కొద్దిగా పెద్ద ప్రాబ్లం అమ్మ, ఎందుకంటే వాడు h is equal to 0.1 ఇచ్చాడు, అది 0.4 ఇస్తే మనకి ప్రాబ్లం లేకుండా ఉండేది. 0.1 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఏమైనా ఫైండ్ అవుట్ చేయాలంటే y of 0.1 ని ఫైండ్ అవుట్ చేయాలి, y of 0.2 ని ఫైండ్ అవుట్ చేయాలి, y of 0.3 ని ఫైండ్ అవుట్ చేయాలి, ఫైనల్ గా y of 0.4 ని ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడికి f of x0, x0 అయినప్పుడు వాడు ఇచ్చాడు y0, ఇది y0, ఇది y1, ఇది y2, ఇది y3, ఇది y4, అంటే y4 వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. రైట్, స్టార్ట్ చేద్దామా, సొల్యూషన్ చేద్దామా. హియర్ f of x, y is equals to వాడు ఏమి ఇచ్చాడు, x plus y ఇవ్వడం జరిగింది, కామా h is equal to 0.1, కామా y0 is equal to 1. ఇప్పుడు when x0 is equal to 0 అయినప్పుడు, ఎందుకంటే వాడు చూడండి ఫ్రమ్ x is equal to 0 to x is equal to 0.4 అన్నాడు కదా. సో x0 ఎప్పుడు కూడా 0 అవుతుంది, ఇది xn అవుతుంది. ఫస్ట్ వాల్యూ x0 అవుతుంది, చివరి వాల్యూ xn అవుతుంది. సో వీ హ్యావ్ k1 is equal to h into f of x0 y0, that is equal to h into x0 plus y0, that is equal to h value ఎంత తీసుకోమని చెప్పాడు, 0.1, x0 value 0 plus y0 value 1, that is equal to 1.1 రావడం జరిగింది k1, సారీ 0.1 రావడం జరిగింది k1. నెక్స్ట్ k2 is equal to h into f of x0 plus h by 2, comma y0 plus k1 by 2, that is equal to h into x0 plus h by 2 plus y0 plus k1 by 2, that is equal to h value 0.1, x0 value 0, h value 0.1 divided by 2, ఇది ఒక పార్ట్, ప్లస్ y0 value 1, k1 value 0.1 divided by 2. Okay, that is equal to 0.1 into 0.05 plus ఇది 1 plus 0.05 అంటే 1.05 అవడం జరుగుతుంది. మొత్తం దీన్ని సాల్వ్ చేసినట్టయితే 0.11 రావడం జరుగుతుంది. డౌట్ ఏమైనా ఉందమ్మా? డౌట్స్ ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది k3. సో k3 is equal to h into f of x0 plus h by 2, comma y0 plus k2 by 2, that is equal to h into x0 plus h by 2, x coefficient y coefficient వచ్చేసరికి y0 plus k2 by 2. So h value 0.1, x0 value 0, h value 0.1 divided by 2 plus y0 value 1, k2 value వచ్చేసరికి 0.11 divided by 2. సో దీని అంతటిని సాల్వ్ చేసినట్టయితే నాకు k3 వాల్యూ రావడం జరిగింది, ఎందుకంటే 0.1105. ఇప్పుడు నాకు కావాల్సింది k4 వాల్యూ. So here k4 is equal to h into f of x0 plus h, comma y0 plus k3.
So that is equal to h into x naught plus h plus y naught plus k3. That is equal to 0.1 plus 0, 0.1 plus 1 plus k3 value 0.1105. That is equal to k4 value మనం find out చేయడం జరిగింది 0.12105. సో k1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, k2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, k3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, k4 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది k వాల్యూ. సో హియర్ k is equal to 1/6 into k1 plus 2k2 plus 2k3 plus k4. That is equal to 1/6 into k1 value 0.1 వచ్చిందమ్మా ప్లస్ k2 value 0.11 plus k3 value 0.1105 plus k4 value 0.12105. సో దీని అంతటినీ సాల్వ్ చేసినట్టయితే నాకు k వాల్యూ రావడం జరిగింది. ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. 0.11034 రావడం జరిగింది. సో ఇక్కడ వరకు మనం ఏం చేసామంటే y1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు y1 ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ k. సో y0 అంటే 1, k అంటే 0.11034. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.11034 రావడం జరిగింది. y1 ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ 0.1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం 1.11034. ఇలా మనం ఏం చేయాలంటే y ఆఫ్ 0.2 ఫైండ్ అవుట్ చేయాలి, y ఆఫ్ 0.3 ఫైండ్ అవుట్ చేయాలి, y ఆఫ్ 0.4 ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైనల్ వాల్యూ y ఆఫ్ 0.4. ఓకేనమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కంటిన్యూ చేయొచ్చా ప్రాబ్లం? చెప్పండి. కంటిన్యూ చేయొచ్చా ప్రాబ్లము? రైట్. చూడండి సేమ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిమిలర్లీ ఫర్ ఫైండింగ్ y2 దట్ ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ 0.2. అంతే కదా? ఇప్పుడు at x is equal to 0.1 అనాలి. ఇందాక at x is equal to 0.1 ఫైండ్ అవుట్ చేసాం. సో k1 is equal to h into f of x1 y1 అవుతుందమ్మ ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ x1 y1 తర్వాత k1 లో x2 y2 అవుతుంది. సో దీని నుంచి చూడండి h వాల్యూ 0.1 వాల్యూస్ తర్వాత వేద్దాం. h into x1 plus y1. ఓకేనమ్మా? ఇచ్చిన ఫంక్షన్ అదే కదా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0.1 x1 వాల్యూ మరి ఎంత అంటే ఇది ఇక్కడ తీసుకున్నాం చూడండి 0.1 తీసుకోవాలి. ఎందుకని 0.1 తీసుకోవాలి అంటే x1 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ h. x0 ఏమో 0, h వాల్యూ ఏమో 0.1. సో x1 ఏమవుతుందంటే 0.1 అవుతుంది. సో x1 వాల్యూ 0.1 ప్లస్ y1 వాల్యూ ఇంతకు ముందు వచ్చింది చూసారా, ఇది 1.11034. సో దీని అంతటిని సాల్వ్ చేసినట్టయితే k1 వాల్యూ ఎంత వచ్చిందంటే 0.12
1034 రావడం జరుగుతుంది. ఎనీ డౌట్స్? ఇక్కడ వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మా మిమ్మల్ని ఉన్నారా క్లాస్లో? ఎస్ సార్. డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఇంతవరకు? నో సార్. అర్థమవుతుంది కదమ్మా? క్లాసు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ ప్రాబ్లమ్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా ఈ ప్రాబ్లమ్ లో ఈ మోడల్ లేకుండా అసలు పేపర్ ఉండదు. హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ h/2 కామా y1 ప్లస్ k1/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు h ఇంటూ x1 ప్లస్ h/2 ప్లస్ y1 ప్లస్ k1/2. y1 ప్లస్ k1/2. Wait 1 second. So that is equal to h value వచ్చేసరికి 0.1, x1 వాల్యూ వచ్చేసరికి 0.1, 0.1 divided by 2 ప్లస్ y1 వాల్యూ వచ్చేసరికి ముందు ప్రాబ్లంలో ఫైండ్ అవుట్ చేసాను చూసారా, అది ఎంత 1.11 0.34 ప్లస్ k1 అంటే ఇక్కడ వచ్చింది 0.121034 డివైడెడ్ బై 2. సో ఈ వాల్యూ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే k2 వాల్యూ వచ్చేసరికి 0.1308 రావడం జరుగుతుంది. మన డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అగైన్ ఇప్పుడు k3 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే h ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ h/2 కామా y1 ప్లస్ k2/2. సేమ్ ఫార్ములా, k2 వాల్యూ k1 వాల్యూ సిమిలర్ గా ఈక్వల్ గా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. h ఇంటూ x1 ప్లస్ h/2 ప్లస్ y1 ప్లస్ k2/2 ఫంక్షన్ లోకి రీప్లేస్ చేయడం జరిగింది. h వాల్యూ 0.1, x1 వాల్యూ చూడండి ఒకసారి, x1 వాల్యూ ఏమో 0.1, h వాల్యూ చూడండి ఒకసారి 0.1 డివైడెడ్ బై 2. y1 వాల్యూ ఇంతకు ముందు దీన్ని సాల్వ్ చేసి పెట్టుకున్నాం, 1.111034 ప్లస్ k2 వాల్యూ ముందు వచ్చింది చూడండి, ఇది 0.1308 డివైడెడ్ బై 2. సో ఫైండ్ దిస్ సొల్యూషన్. ఆన్సర్ ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ? k3 వాల్యూ చేస్తున్నారా? ఎస్ సార్.
సో ఇప్పుడు మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత y2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా y2 వాల్యూని ఈ రకంగా రాయొచ్చు. y2 ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ 1/6 ఇంటూ k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3 ప్లస్ k4. దట్ ఈజ్ ఈక్వల్ టు y1 వాల్యూ 1.11034 ప్లస్ 1/6 ఇంటూ 0.121034 plus 2 into 0.13208 plus 2 into 0.13208 plus K4 value 0.13263. ఓకేనమ్మా, మొత్తం దీని అంతటినీ సాల్వ్ చేసినట్టయితే 1.2428 వస్తుంది. నేను ఇది తప్పేమో అని అనుకుంటున్నాను. అంటే ఇది y ఆఫ్ 0.2 వాల్యూ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తుంది. అలాగే y ఆఫ్ 0.3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అలాగే y ఆఫ్ 0.4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. y ఆఫ్ 0.3 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అంటే y3 ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ 0.3 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అలాగే y4 ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ 0.4 ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ వస్తుంది. ఫైనల్ గా 1.5836 వస్తుంది. చూడండి, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్లాస్ ఏం చేస్తున్నానమ్మా? చేస్తారు కదా.